ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హలో అందరికీ. మనకి జూలై 21న గురు పౌర్ణమి వస్తుంది కదండి. ఈ గురు పౌర్ణమి రోజు ఎవరిని పూజించాలి, సింపుల్గా పూజా విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ పౌర్ణమిని మనం గురు పౌర్ణమి కింద జరుపుకుంటాము. గురువులో గు అంటే అంధకారానికి చిహ్నం, రు అంటే అంధకారాన్ని తొలగించే కాంతి. మనలో ఉన్న అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే కాంతిని ఇచ్చేది గురువు. అలానే ఈరోజు వ్యాస మహర్షి పుట్టినరోజు, అందుకే దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. సమస్త హిందూ ధర్మానికి మూలం వేదాలు. అలాంటి వేదాలను రచించి వాటిని 4 భాగాల కింద విభజించారు వ్యాస మహర్షి. అట్లాంటి జ్ఞానాన్ని సమస్త హిందూ ధర్మానికి ప్రసాదించినందుకు ఈ గురు పౌర్ణమి నాడు వ్యాస భగవానికి విశేషంగా పూజలు చేస్తారు. అలానే ఈరోజు సాయిబాబాకు కూడా విశేషంగా పూజలు చేస్తారండి. ఎందుకంటే పూర్వకాలంలో ఆయన చేసిన మంచి పనులు, ఆయన బోధించే మంచి మాటలు, అందుకే ఆయన్ని శ్రీ సమస్త సద్గురు సాయినాథుడు అని అంటారు. అందుకే ఈ గురు పౌర్ణమి రోజు మనం ప్రతి చోట చూస్తాం, ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రతి గుళ్ళోనూ సాయిబాబాకి అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు. ఈ గురు పౌర్ణమి నాడు అలానే మన ఇంట్లో కూడా సాయిబాబాని పూజించుకుంటే చాలా మంచిది. ముందుగా సాయిబాబా పటానికి బొట్లు పూలతో అలంకరించుకుని దీపారాధన చేసుకుని శనగలు నైవేద్యంగా పెట్టుకోవాలి. శనగలు కుదిరిన వారు మీకు తోచిన ప్రసాదం ఏదైనా నైవేద్యం కింద చేసుకుని పెట్టుకోవచ్చు. తర్వాత మీకు వచ్చిన ఏదైనా సాయిబాబా శ్లోకాన్ని చదువుకోండి. అది రాని వారు ఈ ఒక్క శ్లోకం చదువుకున్నా చాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకానికి అర్థం గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అలాంటి గురువుకు నేను నమస్కరించాను అని అర్థం. అలానే ఈరోజు మీకు విద్యాబోధన చేసిన మీ గురువులను, మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని మీ కృతజ్ఞతను వారికి తెలుపుకుంటే మంచిది. ఓం శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు